వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. యేసయ్యా నీ నీడలో దినదినము జీవింతును. యేసయ్యా నీ నీడలో దినదినము జీవింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి చప్పట్లతో అందరూ కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి. అందరు కరములు తట్టండి, పాడండి. యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం అందరు పాడాలి. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, నా తండ్రి నీ చిరుపాదమే, నా తండ్రి నీ చిరుపాదమే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రెండవ తెలుగు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ వాక్య భాగంలోనికి. కనుక ఈ యొక్క మొదటి దినము గనుక మన సంఘంలో యథాప్రకారముగా ప్రతి నెల మొదటి తారీఖున మనం వాగ్దాన ఆరాధన జరుపుకుంటాం. గత నెలంతా దేవుడు చేసిన మేలులకు ఉపకారములకు కృతజ్ఞతలు చెల్లించి నూతన నెలను స్తోత్రములతో ప్రార్థనలతో స్తుతులతో ప్రారంభించటం మనం ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. కనుక ఈ దినపు మెసేజ్ ఏమిటి అని అంటే, ఈ మార్చి నెలకు గాను దేవుడు ఇచ్చుచున్న వాగ్దాన వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. తీసిన వారు వేగముగా చదువుదాం. యేసయ్య ప్రవచన గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. యేసయ్య ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే,
రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా చెబుతారా? ఈ నెల మార్చి నెలకు దేవుడిచ్చుచున్న వాగ్దానము, విశ్వసించువాడు కలవరపడడు. ఈ మాట చెప్పండి అందరూ. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. అవును, ఎవరిని విశ్వసించాలి, ఎవరిని విశ్వసించాలి, ఎలాగున విశ్వసించాలి? విశ్వసించే వాళ్ళు ఎందుకు కలవరపడకుండా ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఈ వచనాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. ఈ యేసయ్య గ్రంథము 28వ అధ్యాయము ప్రవక్త అయిన యేసయ్య ద్వారా రాయబడిన మాటలుగా కనబడుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ ఆవేశము చేత రాయబడినటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసయ్య గ్రంథము అనగానే యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాలు ఎక్కువగా ఉంటాయి యేసయ్య గ్రంథములో. అయితే ఈ 28వ అధ్యాయము ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చెప్పబడినది అనంటే, ఎఫ్రాయిమీయులను గురించి మాట్లాడుతూ చెప్పబడినటువంటి మాటలు. గమనించండి, ఎఫ్రాయిములు అనగానే వారు ఉత్తరం వైపు ఉంటారు. వారిని ఇశ్రాయేలీయులు అని అంటారు. ఆ ఇశ్రాయేలీయులు అనబడినటువంటి వారు ఈ యేసయ్య గ్రంథం 28వ అధ్యాయాన్ని రచించేటప్పటికీ వారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో వారు ఉన్నారని మనం చూడవచ్చు. మొదటి వచనాన్ని మీరు చదవగలిగినప్పుడు, త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోవుచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ, ద్రాక్షరసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ, తల మీదనున్న కిరీటమునకు శ్రమ. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ యొక్క ఎఫ్రాయిమీయులు, ఈ యొక్క ఇశ్రాయేలీయులు త్రాగుబోతులైపోయారు. దానికి కలిగే శ్రమ అంటే వారు త్రాగడానికి కారణం ఏమిటి? వారు త్రాగుబోతులుగా మారడానికి కారణం ఏమిటి? వాస్తవంగా త్రాగుబోతులుగా ఎవరు మార్చబడుతారు? భక్తి లేనివారు, భయము లేనివారు, దేవుని మీద నమ్మకము విశ్వాసము లేనివారు విచ్చలవిడిగా మారుదురు. అలాంటి వారే త్రాగుదురు. కాబట్టి ఎఫ్రాయిమీయులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనకు చాలా కొద్ది సమయం ఉంది కాబట్టి నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా మాట్లాడలేను. కాబట్టి వాగ్దాన వాక్యం కనుక డైరెక్ట్గా వాగ్దాన వాక్యంలోనికి మనం వెళదామండి. అయితే గమనించండి, అంటే ఈ యొక్క ఎఫ్రాయిమీయులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మెస్సయ్యాను గురించినటువంటి ఒక వాగ్దానమే 16వ వచనం మనం చదువుకున్న వాగ్దానం. ఈ మెస్సయ్యను గురించిన వాగ్దానము, ఎవరు మెస్సయ్య అని మనం చూస్తున్నప్పుడు పరిశోధించబడిన రాయి ఆయన, రెండవది అమూల్యమైన రాయి ఆయన, మూడవది బహుస్థిరమైన రాయి ఆయన, తలరాయి, పునాది అయిన మూలకు తలరాయి ఆయన. హల్లెలూయా చెప్తారా? ఈ మాట చెప్పండి. మొట్టమొదటగా ఆయన ఎవరై ఉన్నాడు? పరిశోధించబడిన రాయి, రెండవది అమూల్యమైన రాయి, మూడవది తలరాయి, నాలుగవది బహుస్థిరమైన పునాది అయిన రాయి. హల్లెలూయా చెప్తారా? ఎన్ని రాయి గురించి రాయబడింది అక్కడ ఆ వాక్యంలో? 4. మొదటి చెప్పండి, ఏం రాయి? పరిశోధించబడిన రాయి.
రెండో రాయి అమూల్యమైన రాయి, తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన రాయి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ నాలుగిటిని కూడా నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సమయం మనకు లేదు. దాంట్లో నుండి వాగ్దానాన్ని మాత్రమే మీకు మాట్లాడబోతున్నాను. మొట్టమొదటగా పరిశోధించబడిన రాయి అని మనం తీసుకున్నప్పుడు లోకంలో చాలా రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళను పరిశోధించినట్టు వేరే ఏ రాయిని కూడా పరిశోధించలేదు. ఇప్పుడు అక్కడ రాయి ఎవరు అనంటే తెల్ల రాయో నల్ల రాయో కాదు. ఆ రాయి అనేది సాదృశ్యంగా చెప్పబడినది. హల్లెలూయా చెప్తారా? రాయి అనేది సాదృశ్యంగా చెప్పబడినది. హల్లెలూయా. ఎందుకు రాయి అనేది వాడబడిందంటే, ఒక పునాది వేయాలంటే దేంతోనే వేయాలి? ఒక మూలరాయి వేయాలంటే మూలరాయి కావాలి. ఒక పునాది కట్టాలంటే ఆ రాయి కావాలి. అంటే ఈ లోకానికి మూలం ఆయనే, ఈ లోకానికి పునాది ఆయనే, ఈ లోకానికి స్థిరం ఆయనే, ఈ లోకానికి సర్వం ఆయనే అని చెప్పటానికే రాయికి పోల్చబడినది. హల్లెలూయా చెప్పాలి. అవునండి. కాబట్టి ఈ రాయిని పరిశోధించినట్టు, ఈ రాయిని చెక్ చేసినట్టు వేరే ఏ రాయిని చెక్ చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, పరిశోధించబడిన రాయి అనంటే యేసు ప్రభువారు ఈ లోకంలో సిలువ మరణమునకు ముందర ఆయన పరిశోధించబడినట్లు వేరే ఎవరు కూడా పరిశోధించబడలేదు. హల్లెలూయా చెప్తారా? ఆయనలాగా అమూల్యమైన వాడని చెప్పబడినట్లు ఎవరిని కూడా చెప్పలేదు. ఆయన బహుస్థిరమైన తలరాయిగా మార్చబడ్డాడు. ఎవరు ఆయన అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈ మాట ఎఫ్రాయిమీలతో కూడా ఇశ్రాయేలీలతో కూడా యేసయ్య ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు సంఘముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఈ మార్చి నెలలో నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరు ఆయనను విశ్వసిస్తారో వారు జీవితంలో కలవరం ఉండదు. ఆయనను ఎవరైతే విశ్వసించరో వారు కలవరపడుతారు. ఇశ్రాయేలీయులు ఆయనను విశ్వసించలేదు గనుకనే వారు త్రోటుపాటు పడ్డారు, వారు కలవరపడ్డారు, వారు సిగ్గుపరచబడ్డారు, వారు మొత్తివేయబడ్డారు, వారు విడిచిపెట్టబడ్డారు, వారు త్రోసివేయబడ్డారు, వారి దగ్గర నుండి పెరికివేయబడినది. ఇన్ని విషయాలు ఉన్నాయి. యేసు క్రీస్తుని వారు విశ్వసించనందున, నమ్మనందున వారు సిగ్గుపరచబడ్డారు, కలవరపరచబడ్డారు, త్రోసివేయబడ్డారు, వారు నెట్టివేయబడ్డారు, వారి దగ్గర నుండి పెరికివేయబడినది. హల్లెలూయా చెబుతారా? ఎవరు అలాగ విశ్వసించని వారు ఇశ్రాయేలీయులు. చెప్పండి ఎవరు? ఇశ్రాయేలీయులు విశ్వసించలేదు. నీవు నేను అలాగున ఉండకూడదు అనే దానికే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే కొన్ని లేఖన భాగాల్ని నేను మీకు చూపిస్తాను. ఇశ్రాయేలీయులు విశ్వసించకపోవటానికి కారణాలు కలవు. చూద్దాం, వేగంగా వెళ్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనం వరకు ఒక్కొక్క వచనంగా వివరణాత్మకముగా చదువుకొని మనం ముందుకు వెళదాం. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమములను వెంటాడినను ఆ నియమమును వారు అందుకొనలేదు. ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, ఎందుకు వారు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు
దానిని వెంటాడిరి. ఇదిగో ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు ఆ అడ్డురాయి తగిలి త్రోటుపడిరి. హల్లెలూయా, ఆమె చెప్పాలి గట్టిగా. అడ్డురాయి ఎవరికి తగిలింది? ఇశ్రాయేలులకు తగిలింది. హల్లెలూయా చెప్తారా? వాళ్ళు ఏం పడ్డారు? త్రోటు పడ్డారు. అడ్డురాయి తగిలింది. అడ్డురాయిని తగిలించుకోమనలేదు దేవుడు, ఆయనను విశ్వసించమన్నాడు. అయితే వారు విశ్వసించకపోవడానికి కారణం ఏమిటి తెలుసా? వారు తమ క్రియల మూలమునైనట్టుగా దానిని వెంటాడిరి. అయితే దేనిని వదిలేశారు వాళ్ళు? చెప్పాలి గట్టిగా. విశ్వాసమును వదిలేశారు. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఉండింది. ఇశ్రాయేలీలకి మోసే ఉన్నాడు. ఇశ్రాయేలీలకి బలియాగాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలకి పండుగలు ఉన్నాయి. ఇశ్రాయేలీలకి ప్రత్యక్ష గుడారం ఉండింది. ఇశ్రాయేలీలకి ప్రవక్తలు ఉన్నారు. ఇశ్రాయేలీలకి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ వారు ఆయనను విశ్వసించకపోయిరి. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభుని వాళ్ళు ఏం చేయలేకపోయినారు? విశ్వసించలేకపోయారు. మోసేను నమ్మారు, కానీ ఎవరిని నమ్మలేదు. దావీదుని నమ్మారు, కానీ ఎవరు నమ్మలేదు. ధర్మశాస్త్రాన్ని నమ్మారు, కృపని నమ్మలేదు. గమనించాలి, నేటి తరంలో కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారు. మందిరంకి వస్తారు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ వారికి ఏముండదు? చెప్పాలి విశ్వాసం ఉండదు. ఈ వాక్యాల ద్వారా నీకు విశ్వాసం రాలేదంటే నువ్వు రావడం వ్యర్థమైపోద్ది. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా అమూల్యమైన రాయి, పరిశోధించబడిన రాయి, తలకు మూల రాయి, బహుస్థిరమైన రాయిగా సియోనులో స్థాపిస్తానని దేవుడు ముందుగానే చెప్పాడు. అలాగనే స్థాపించబడ్డాడు యేసు ప్రభువారు. హల్లెలూయా చెప్తారా? కానీ ఆయనను వారు విశ్వసించిన ఎడల కలవరా పడరు అని చెప్పాడు. కానీ వాళ్ళు విశ్వసించారా? విశ్వసించలేదు. అందుకని అది ఏ బండగా మారింది? అడ్డుబండగా మారింది. త్రోటుపాటుకు కారణమైనది. కారణం ఏమిటి? వారు చేయవలసిన పని ఏమిటి? ఆయనను విశ్వసించటమే. హల్లెలూయా. ఇక్కడ అదే పౌలు గారు అన్నాడు, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందితిరి. హల్లెలూయా. మొదటగా దేవుడు అన్యజనులు కాదు, ఇశ్రాయేలీలకే తన్ను సమర్పించుకున్నాడు. వారు ఎలాగ విశ్వసించలేదో ఒక ఉపమాన రీతిగా మీకు బోధిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వెళితే ఇశ్రాయేలీలు విశ్వసించకపోవడానికి పౌలు గారు చూపించిన కారణం ఇదైతే, మత్తయి రైటరు ఏం చెప్తున్నాడు 21వ అధ్యాయంలో మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము వచనములో 42వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభువారు. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా అని యేసు ప్రభువారు ప్రశ్నించాడు. ఎవరితో ఈ ప్రశ్న వేశాడు అంటే ప్రధాన యాజకునితోనూ పరిసయ్యులతోనూ ఈ ప్రశ్న యేసు ప్రభు వేశాడు. ఈ చదవబడిన ఈ మాట కీర్తనలో
118, 22, 23 వచనంలో కలదు. ఇప్పుడు చదివారు మత్తయి సువార్త 21:42లో. ఆ వచనము మీరు లేఖనంలో చదవలేదా అని యేసుప్రభు అడిగాడు. ఆల్రెడీ అది లేఖనంలో ఉంది. ఏ లేఖనంలో? కీర్తనలు 118, 22, 23 వచనంలో ఆ మాట ఉన్నది. ఇల్లు కట్టువారు, ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించే రాయే మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఇదే మాట అక్కడ ఉంటుంది. అంతే అంతే. అది రెండు మీరు ఆ క్రాస్ రెఫరెన్స్ రాసుకోండి. అది లేఖనములో చదవలేదా అని మీరు కొత్త నిబంధనలు ఎక్కడైనా రాని, అది ఆల్రెడీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ లేఖన భాగం ఉంటుంది. హల్లెలూయా చెప్తారా? అయితే ఈ యొక్క లేఖనము ఆల్రెడీ ఏ గ్రంథంలో ఉంది? కీర్తనలో ఉంది. ఆల్రెడీ ఈ కీర్తన గ్రంథం ఎవరు చదివినారు? పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇశ్రాయేలీలందరికీ ఈ వాక్యం తెలుసు. కానీ అక్కడ అలాగ నిషేధించిన రాయి ఈయనే యేసుప్రభు అనేది మాత్రం తెలియదు వాళ్ళకి. హల్లెలూయా చెప్తారా? అయితే అందుకే గమనించండి, యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తాడు. అందరూ నా వైపు చూస్తారా? ఈ ఉపమానం ఇదే పుస్తకంలో ఉంది. దాన్ని నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నా వైపు చూడండి. హల్లెలూయా చెప్తారా? ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఒక ద్రాక్ష తోట నాటించాడు. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఏం నాటించాడు? ద్రాక్ష తోట నాటించాడు. ద్రాక్ష తోట నాటించి ఆ ద్రాక్ష తోటకి కంచె వేయించాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక గోపురం కట్టించాడు. ఆ ద్రాక్ష తోట లోపల చేయాల్సినవన్నీ సదుపాయాలు చేశాడు. సదుపాయాలు చేసిన తర్వాత దాన్ని ఒక గుత్తగానికి పిలిచి దానిని గుత్తదారునికి ఇచ్చేసి దూరదేశం వెళ్ళిపోయినాడు యజమానుడు. వినండి, ద్రాక్ష తోట వేశాడు, ద్రాక్ష తోట చేశాడు. ఆ ద్రాక్ష తోటని ఒక గుత్తగానికి ఇచ్చేసి గుత్తదారునికి వెళ్ళిపోయాడు దూరదేశానికి. గమనించాలి. ఇప్పుడు ద్రాక్ష పళ్ళ కాలం వచ్చింది. ద్రాక్ష పళ్ళు ఆ ద్రాక్ష తోటలో కాశాయి. అప్పుడు ఆ ద్రాక్ష తోట నాటించినటువంటి యజమానుడు తన పని వారిని పిలిచి, మీరు గుత్తదారుని దగ్గరికి, గుత్తకిచ్చిన వాని దగ్గరికి వెళ్ళి మీరు మన వంతు రావలసిన ద్రాక్ష పళ్ళను తీసుకురండి అని పంపించాడు. అయితే ఈ పనివారు ఆ గుత్తదారుని దగ్గరికి వెళ్ళి, యజమానుడు పంపించాడు, మాకు రావలసిన ద్రాక్ష పళ్ళను ఇవ్వండి అని అడిగితే, అందుకని ఆ గుత్తదారుడు ఏం చేశాడంటే యజమానుడు పంపించినటువంటి దాసుల్ని పట్టుకొని కొట్టి వారిని చంపేశాడు. ద్రాక్ష పళ్ళను ఇవ్వలేదు. యజమానుడు చూశాడు, పోయినటువంటి పనివారు రాలేదు, ద్రాక్ష పళ్ళు కూడా రాలేదని గమనించి వేరొక పనివారిని పంపిస్తాడు. మళ్ళీ ఇంకొంతమందిని పంపిస్తాడు యజమానుడు. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళారు. మా యజమానుడు పంపాడు, మాకు రావాల్సిన ద్రాక్ష పళ్ళను ఇవ్వండి అని అడిగారు. అయితే వాళ్ళని కూడా పట్టుకున్నాడు, కొట్టాడు, చంపేశాడు. ఇప్పుడు యజమానుడు చూశాడు, మళ్ళీ పంపబడిన వారు తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే తన ప్రియమైన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రియమైన కుమారుణ్ణి గుత్తదారుని దగ్గరికి పంపిస్తున్నాడు. అయితే ఆ గుత్తదారుడు దూరం నుండి చూశాడు, అరే యజమానుని కుమారుడే వస్తున్నాడు, వీడు ఈ తోటకి, ఈ భూమికి వారసుడు, కాబట్టి వీడిని మనం చంపేసినామనుకోండి ఈ తోటంతా మందే అయిపోతుంది అనుకొని ఆ ప్రియమైన కుమారుడు, ఆ యజమానుని కుమారుడు వచ్చినప్పుడు ఆ యొక్క యజమానుని కుమారుని కూడా గుత్తదారుడు ఆ యొక్క తోటకి బయట తీసుకుని వెళ్ళి అతనిని కూడా చంపేస్తాడు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇలాగా చంపబడినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఇక్కడ ఉపమానములో జీసస్ ఈ ఉపమానాన్ని పరిసయ్యుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర చెబుతూ ఇలా అడుగుతాడు. ఇప్పుడు ఆ తోటని ఆ యజమానుడు ఏం చేస్తాడు?
ఆ తోటని యజమానుడు ఏం చేస్తాడు అని అడిగినప్పుడు ఆ ప్రధాన యాజకులు ఆ పరిసయ్యులు చెప్తారు, అయ్యా ఆ గుత్తదారుని చేతిలో నుండి ఆ తోటని తీసుకొని గుత్తదారుని దగ్గరను పెరికేసుకొని ఫలములను ఇచ్చేటటువంటి ఒక గుత్తదారునికి అప్పచెప్తాడు. ఆ గుత్తదారుని సర్వనాశనం చేస్తే ఆ గుత్తదారుని ఇంకొకటికి ఈ తోటని అప్పచెప్తాడు అని వీళ్ళు చెప్తారు. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఆ మాట మాత్రం ఒక్కసారి చదువుకుంటే మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 40 వచనాలు రాయబడింది. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును అనేను. అందుకు వారు ఆ దుర్మార్గుల్ని కఠినంగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఇది. యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా చెప్తారా? అలా చెప్పి 43వ వచనంలో అంటాడు చూడండి, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ద్రాక్ష తోట యొక్క భావమును వినండి. ఇంతవరకు దాని యొక్క ఉపమానాన్ని మాత్రం మీకు చెప్పాను. ఇప్పుడు దాని భావమును వినండి. హల్లెలూయా. ద్రాక్ష తోట ఎవరు అనంటే, ద్రాక్ష తోట దేవుని రాజ్యం. చెప్పండి, చెప్పండి గట్టిగా, దేవుని రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యొక్క యజమాని ఎవరు అంటే ఆయనే మన పరలోకపు తండ్రి. చెప్పండి, ద్రాక్ష తోట యజమాని ఎవరు? పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఆ ద్రాక్ష తోటని గుత్తకి తీసుకున్న వాళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వారి చేతిలో ఇవ్వబడినది. అయితే వారు ఏం చేశారు అంటే వారు కఠినమైన ఫలమివ్వనిటటువంటి వారుగా మార్చబడ్డారు. అయితే యజమాని యొక్క దాసులు, యజమానుడు పంపిన పనివారు ఎవరు అనంటే ఆయన ప్రవక్తలు, ఆయన సేవకులు. హల్లెలూయా చెప్తారా? అయితే యజమానుని యొక్క ప్రియమైన కుమారుడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? పరలోకపు యజమాని అయిన తండ్రి ద్రాక్ష తోట లాంటి తన రాజ్యాన్ని వారి చేతిలో పెట్టి దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే ఫలములను ఎదురు చూశాడు ఇశ్రాయేలీల దగ్గర. కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఫలములను ఇవ్వలేదు. దాసులను పంపిస్తే దాసులు ఏం చేశారు? వాళ్ళు కొట్టి చంపేశారు. ప్రవక్తలను పంపిస్తే కొట్టి చంపేశారు. చివరికి ఎలాగైనా వీరు ఫలమి ఇవ్వాలి అని ఆలోచనతో కూడా తన సొంత కుమారుడినే పంపించాడు. అయితే ఆ సొంత కుమారుడైన యేసుని కూడా వారు ఏం చేశారు? పట్టుకొని ఆయనను సిలువకు వేసి ఏం చేశారు? చంపేశారు. హల్లెలూయా చెప్తారా? అందుకే ఆ 43వ వచనంలో యేసు ప్రభు అంటాడు, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి. చెప్పండి, దేవుని రాజ్యం ఎవరి నుండి తొలగింపబడి? చెప్పండి, ఇశ్రాయేలు దగ్గర నుంచి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకీయుడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ రాజ్యపు పనులు, ఆ రాజ్యపు సువార్త, ఆ రాజ్యపు కార్యములు వాళ్ళ దగ్గర నుండి ఎవరి దగ్గరకు వచ్చిందంటే మూలరాయి మీద ఒకటి కట్టాడు, పునాది మీద ఒకటి కట్టాడు, బహుస్థిరమైన దాని మీద ఒకటి కట్టాడు. అది ఏది అని అంటే తన సంఘం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన సంఘం. హల్లెలూయా.
ఇప్పుడు ఫలమిచ్చే పని. ఇప్పుడు గుత్తకి వాళ్ళు ఇచ్చినప్పుడు వారు కఠినముగా ఉన్నారు కాబట్టి కుమారుణ్ణే కూడా వారు ఏం చేయలేదు, నిషేధించారు. అదే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఆ నిషేధించిన రాయి ఏ రాయి? అది యేసు అనే రాయిని వాళ్ళు ఏం చేశారు, నిషేధించారు, రిజెక్ట్ చేశారు. వారు దాన్ని తృణీకరించారు, దాన్ని వారు త్రోసివేశారు. ఆ రాయే ఈనాడు ప్రపంచానికి మూలరాయిగా మారాడు, తలరాయిగా మారాడు, స్థిరమైన రాయిగా మారాడు, అమూల్యమైన రాయిగా మారాడు. ఆ రాయిని విశ్వసించువాడు సిగ్గుపడడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు వీళ్ళు విశ్వసించారు, ఆ రాయిని ఏం చేశారు, వాళ్ళు తృణీకరించారు. అది అడ్డుబండగా మారింది, అందుకే త్రోటు పడ్డారు. అయితే 44వ వచనం అంటాడు, మరియు ఈ రాతి మీద పడువాడు తునాతునకలైపోవును గాని అది ఎవని మీద పడునో నలిచేయును, నలిపేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అమ్మా ఇక్కడ 2 విషయాలు రాయబడింది, గమనించాలి. ఆ రాయి ఎవని మీద పడుతుందో తునాతునకలైపోతాడు. రెండవది, ఆ రాయి ఎవని మీద పడునో వాడు నలిపివేయబడతాడు. హల్లెలూయా చెప్తారా? అయ్యా రాయి మీద పడడం, రాయే వాళ్ళ మీద పడడం గమనించాలి. ఆర్ యు గెట్టింగ్? హల్లెలూయా అర్థమవుతుంది అందరికీ? రాయి మీద పడటం, రాయే వాళ్ళ మీద పడటం గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను పదే పదే? ఎవడైతే విశ్వసించడో వాడు రాయి మీద పడతాడు, తునాతునకలు అయిపోతాడు. ఎవడైతే విశ్వసించడో ఒక రోజు రాబోతుంది, రాయే వాని మీద పడబోతుంది. మొదటి కమింగ్లో ఆ రాయి మీద పడ్డాడు ఇజ్రాయేలీయుడు, కానీ రెండవ రాకడలో రాయే వాని మీద పడబోతుంది. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఆ రాయే పడబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ రాయే పడబోతుంది. ఆ రాయి ఎవరి మీద పడుతుంది? విశ్వసించని వారు. ఇప్పుడు ఫస్ట్ కమింగ్లో అన్యజనుడు లేడు, గమనించాలి. అన్యజనుడు లేడు, తర్వాత వచ్చాడు క్రీస్తు తర్వాత, అవునా కదా? అయితే సెకండ్ కమింగ్లో ఇశ్రాయేలుడు ఉంటాడు, సంఘంలో ఉన్నవాడు ఉంటాడు. ఎవడైతే నమ్మలేదో, ఎవడైతే విశ్వసించలేదో వాని మీద ఈ రాయి పడబోతుంది. అప్పుడు నలిగిపోతారు. జాగ్రత్త. అందుకే బైబిల్లో రాయబడింది, ఒక చేతి సహాయము లేని, సహాయము లేకుండా ఒక రాయి రాబోతుందని చెబుతా ఉన్నారు. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ప్రపంచ రాజ్యములను తునాతునకులుగా చేయబోతుంది. ఆ రాయే అద్భుతమైన, అమూల్యమైన, బహుస్థిరమైన మూల రాయి అయిన యేసు. నీవు నేనేం చేయాలి? ఇప్పుడు విశ్వసించాలి. చెప్పండి గట్టిగా. పక్కన చూసి చెప్పండి, ఏం చేయాలి మనం? వాళ్ళు ఏం చేయలేదు, ఇశ్రాయేలీలు ప్రధానులు ఏం చేయలేదు, శాస్త్రులు ఏం చేయలేదు. అప్పుడు వాళ్ళ చేతుల నుండి పెరిగి ఇప్పుడు ఎవరి చేతులు ఇవ్వబడింది? చెప్పండి. విశ్వసించిన వారి చేతిలో ఇవ్వబడింది. అప్పుడు విశ్వసించిన వాళ్ళు దేవునికి ఏమి ఇవ్వాలి? దేవునికి ఏమి ఇవ్వాలి మనం? ఫలం ఇవ్వాలి. వెరీ గుడ్. రమేష్ చప్పట్లు కొట్టండి. రమేష్ ఒకటిదా వింటున్నట్టున్నాడు. మనం దేవునికి ఏమి ఇవ్వాలి? ఇశ్రాయేలీలు ఏమీ లేదు. చెప్పాలి, మా అందరూ చెప్పాలి, వెనకాల ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీలు దేవునికి ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? విశ్వసించలేదు కాబట్టి. విశ్వసించని వాడు ఏమి ఇవ్వలేడు దేవునికి, ఫలాలు ఇవ్వలేడు. విశ్వసించని వాడు వారు కలవరపడతాడు. విశ్వసించని వాడు సిగ్గుపడతాడు. విశ్వసించని వాడు భయపడతాడు. విశ్వసించని వాడు నిలబడలేడు. గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ మార్చి నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అనంటే, విశ్వసిస్తే నీవు కలవరపడవు, నువ్వు విశ్వసిస్తే భయపడవు, విశ్వసిస్తే నువ్వు బెదిరిపోవు, విశ్వసిస్తే కృంగిపోవు, విశ్వసిస్తే నువ్వు పారిపోవు. ఎందుకనంటే ఆనాడు ఇశ్రాయేలీయుల వలె దేవుని సంగమా, నీవు నేను కలవరపడేదాని కాదు, కలవరాలను తొలగించే యేసునందు విశ్వాసం ఉంచటానికే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
అర్థమైంది అనుకుంటాను ఈ సందేశం మీకు. ఇప్పుడు మనం వాగ్దాన లోపలికి వెళ్ళిపోదాం వేగంగా. అయితే గమనించండి, విశ్వసించటం ద్వారా కలిగే కొన్ని కార్యాలను మనం చూద్దాం. మొట్టమొదటగా విశ్వసిస్తే కలవరం ఉండదు. కలవరానికి మరొక పర్యాయ పదం భయం. హల్లెలూయా. యోహాను సువార్త యేసు ప్రభు వారు వీడ్కోలు ప్రసంగంలో ఈ మాట చెప్తున్నాడు. యోహాను 14వ అధ్యాయము వచనంలో 27వ వచనంలో యేసు ప్రభు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని యేసు ప్రభు చెప్పాడు. ఈ మాట ఎవరితో చెప్పాడు? తన శిష్యులతో చెప్పాడు. యేసు శిలువ మరణమునకు వెళ్ళబోతున్నాడు. వెళ్ళడానికి ముందుగా ఆ రాత్రి యేసు ఈ మాట చెప్పాడు, కలవరపడకుడి, వెరవనీయకుడి. చెప్పండి మాట అందరూ కూడా, కలవరపడకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. ఒక వ్యక్తి కలవరము, వెరవడము ఎప్పుడు జరుగుతుంది అని అంటే, మన కుటుంబంలో మన దగ్గర ఉన్న వాళ్ళు ఒకరు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు లేదా మరణించినప్పుడు మనం కలవరపడతాం. అవునా కదా? ధైర్యాన్ని కోల్పోతాం. అవునా కదా? యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళబోతున్నాడు, అందుకే మీరు కలవరపడవద్దు అన్నాడు. అయితే 14వ అధ్యాయము యోహాను 1వ వచనంలో ఏమంటాడు దానికి మనం చూద్దాము. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. కాబట్టి మన జీవితములలో కలవరం రాకుండా ఉండాలన్నా, భయము రాకుండా ఉండాలన్నా మనం ఏం చేయాలంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. చెప్పండి గట్టిగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు చాలామంది మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, భార్య కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ వదిలి వెళ్ళిపోయినప్పుడు మన లోపల కలవరం ఏర్పడుతుంది, మన లోపల భయం ఏర్పడుతుంది. అయ్యో, నేను ఒంటరి దాన్ని అయిపోయానే, నేను ఒంటరి వాడు అయిపోయానే, నా తోడు వెళ్ళిపోయారే, ఓ నా పిల్లలు వెళ్ళిపోయారే అని కలవరపడతారు. అలా కలవరం రాకుండా ఉండడానికి నన్ను విశ్వసించండి అని దేవుడు చెప్పాడు. ఈ వీడ్కోలు ప్రసంగం శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆ రాత్రి. ఎందుకంటే 3.5 సంవత్సరం యేసు ప్రభు వారు వాళ్ళతో ఉన్నాడు. ఇంకా ఆ రాత్రి యేసు ప్రభు శిలువ మరణములు వేయబడి ఆయన వదిలి వెళ్ళిపోబోతున్నాడు. అందుకని వీళ్ళ లోపల ఏమి వచ్చేస్తుంది? కలవరం, భయం వచ్చేస్తుంది. అయ్యో, యేసు ప్రభుతో కూడా ఎంతో హోందాగా తిరిగినామే, యేసు ప్రభుని సిలువ వేసేస్తే మా బ్రతుకులు ఎట్లా అని కలవరపడతారు. ఓ, మమ్మల్ని కూడా ఏం చేస్తారో అని భయపడతారు. అందుకే విశ్వాసం ఉంచండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కలవరం లేకుండా ధైర్యంగా ఉండాలన్నా, ఎవరు విడిచిపోయినా, ఏది వదిలిపోయినా, నీవు నేను తత్తర పడకుండా, త్రోటు పడకుండా, భయపడకుండా, దిగులు పడకుండా, వ్యసనంలోకి వెళ్ళిపోకుండా, ఆలోచనలోకి వెళ్ళిపోకుండా నీవు నేను ఉండాలి అని అంటే ధైర్యంగా ఒకే ఒక ధైర్యం మనకున్నది. అది యేసే ఆ ధైర్యం, ఆ యేసే ఆ బలం, ఆ యేసే మనకు, ఆ యేసుని విశ్వసించాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అప్పుడు యేసుని విశ్వసించే వారి జీవితంలో ఏమి జరిగినా వారు భయపడరు, కలవరపడరు. హల్లెలూయా. అది ఎవరు నేర్పించిన పాఠం? యేసు నేర్పించిన పాఠం. కాబట్టి ఇశ్రాయేలీయుడైనా ఉండు, యూదుడైనా ఉండు, అన్యజనుడైనా ఉండు, ఎవరైనా ఉండండి, యేసుని విశ్వసించండి. ఎందుకు విశ్వసించాలి? పునరుద్ధానమును, జీవమును ఆయనే కాబట్టి విశ్వసించాలి. పరలోకానికి మార్గం, సత్యం, జీవం ఆయనే కాబట్టి విశ్వసించాలి. మరణం తరువాత జీవాన్ని ఇచ్చేది కూడా ఆయనే గనుక ఆయన విశ్వసించాలి. ఆయనను ఎందుకు విశ్వసించాలి? ఆయన వలనే మనం పరలోక రాజ్యమునకు వెళ్ళగలుగుతాము కాబట్టి ఆయనను విశ్వసించాలి. హల్లెలూయా. మొదటి మాట, ఆయనను విశ్వసించినప్పుడు మన లోపల ఏముండదో? కలవరం. ఒకవేళ ఆయన విశ్వసిస్తున్నాము అనుకున్న వాళ్ళ లోపల కలవరం ఉంది అంటే వారు నిజంగా ఇంకా విశ్వసించలేదు అని అర్థం. ఆయనను విశ్వసిస్తే నిజంగా కలవరపడం, భయపడం.
కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2, ఆయనను విశ్వసించిన వాడు సిగ్గుపడడు అని రాయబడింది. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారు సిగ్గుపడరు. ఈరోజు ఇంతవరకు మీరు తలదించుకున్నారేమో, ఒకవేళ ఇంతవరకు మీరు సిగ్గుపడ్డారేమో, అయితే దేవుణ్ణి విశ్వసించండి. దేవుడు మీ సిగ్గుని, అవమానమును, నిందను దేవుడు ఘనముగాను విజయముగాను మార్చివేస్తాడు. చదవండి 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసించువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయి అడ్డు బండయు ఆయనో. కట్టువారు వాక్యమును కవిదేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ప్రకటిస్తున్న యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారిలో కలవరం ఉండదు, వారిలో భయం ఉండదు. రెండవది, నేను ప్రకటిస్తున్న యేసుని ఎవరైతే విశ్వసిస్తారో వారు సిగ్గుపడరు, వారికి ఆయన అమూల్యమైన వాడుగా ఉంటాడు. వారికి ఆయన శ్రేష్టమైన వాడుగా ఉంటాడు. ఎవరికి? విశ్వసించే వారికి. విశ్వసించని వారికి ఆయన ఏమిగా మారుతాడు? అడ్డు బండగా, అడ్డు రాయిగా ఆయన మారుతాడు. హల్లెలూయా చెప్తారా? అందుకే చాలామంది జీవితములలో యేసుని విశ్వసించరు. యేసు వాక్యాన్ని వింటారు, యేసయ్య సన్నిధికి వస్తారు, కానీ యేసయ్యను విశ్వసించరు. అందుకే వారి జీవితములలో అడ్డు రాయి, అడ్డు బండలు ఏర్పడతాయి. అందుకే వారు ముందుకు వెళ్ళలేరు, అందుకే వారు సాధించలేరు, అందుకే వారు దేవుని దీవెనలు పొందుకోలేరు. కారణం ఏమిటి? వారు ఏమి చేయట్లేదు, దేవుణ్ణి విశ్వసించట్లేదు. దానికి గుడ్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలీలను మనం చెప్పుకోవడం జరిగింది. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మాత్రం కాదు, సంఘముగా నువ్వు ఉన్నప్పటికీ కూడా నీవు విశ్వసించకపోతే, నీవు ఆయనను నమ్మకపోతే నీకు కూడా ఆయన అమూల్యమైన వాడుగా ఉండడం బదులు అడ్డుబండగా మారుతా పడుతుంది. ఎంతమందికి ఈరోజు యేసుప్రభు అమూల్యమైన వాడుగా ఉండాలి, బహుస్థిరమైన వాడుగా ఉండాలి, ఆయన మూలకు తలరాయిగా ఎంతమంది జీవితంలో ఉండాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే విశ్వసించిన ఎడల దేవుడు మీ జీవితంలో ఉంటాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా ఒక మాట ఇలా రాయబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒక్కరు చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. హల్లెలూయా. యేసు ప్రభుని విశ్వసించిన వాడు సిగ్గుపడినట్లుగా ఇంతవరకు చరిత్రలో లేదు. యేసు ప్రభుని విశ్వసించిన వారు ఓడిపోయినట్టుగా చరిత్రలో లేదు. యేసు ప్రభువుని మాటలు విని విశ్వసించని వారు ఓడిపోతారు, విశ్వసించని వారు పతనమవుతారు. విశ్వసించిన వారిని దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ఆయన ప్రతి వారి విశ్వాసాన్ని చూచుచున్న దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక 2 విషయాలు చూసి మనం వేగంగా ముందుకెళ్ళి ముగించుకోబోతూ ఉంటున్నాము. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక తల్లి యేసు ప్రభువుని ఎలా విశ్వసించిందో చూడండి. అందుకు ఆయన 28 చదవండి సిస్టర్. అందుకు యేసు
అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్టే అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆ గడియలోనే వారి కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ఈ 15:28లో యేసు ప్రభు వారు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. చెప్పండి గట్టిగా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎవరు చూశారు దీన్ని? యేసు చూశాడు. ఆమె విశ్వాసాన్ని ఎవరు చూశారు? గొప్పది. ఎంత గొప్పది? యేసుకు ఆమె చూపించిన విశ్వాసం గొప్పదిగా కనబడింది. నీ యొక్క జీవితంలో యేసు ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. నీ విశ్వాసం ఇంతనా అంతనా గొప్పదా ఎలాగ ఉన్నదని మెజర్ చేస్తాడు ఆయన, కొలబద్ద చేస్తాడు. ఇక్కడ ఎవరు ఆ స్త్రీ? కానానీయ స్త్రీ. హల్లెలూయా. ఇశ్రాయేలు స్త్రీ కాదు, యూదురాలు కాదు, కానానీయ స్త్రీ, అన్యజనురాలైన స్త్రీ, వారు రక్షణ లేని స్త్రీ. అయితే యూదులకు వారికి కానానీయులకు నచ్చ సాంగత్యం లేనటువంటి ఒక స్త్రీ. అయినా కూడా ఆ స్త్రీ, ఆ కానానీయ స్త్రీ యేసుని నమ్మింది, విశ్వసించింది, వెంబడించింది, యేసుని అడిగింది, యేసుని కోరింది. యేసు ఎలాగైనా ఆమెను డైవర్ట్ చేయాలని మాట్లాడుతూ ఉన్నా కూడా, నేను నశించిన ఇశ్రాయేలీల దగ్గరికే వచ్చాను అని చెప్పినా కూడా, రొట్టె ముక్కలను తీసుకొని ఓ కుక్క పిల్లలకు వేయకూడదు అని చెప్పినప్పటికీ కూడా పట్టు వదలకుండా, విడవకుండా, ఆమె కృంగిపోకుండా, సోలిపోకుండా, మా కుమార్తె దయ్యం పట్టింది, మా కుమార్తె బాగుపడాల్సిందే, మా కుమార్తె స్వస్థపడాల్సిందే అని పట్టుబట్టింది. యేసు వెళతా ఉంటే వెనకాలే వెళ్ళింది. శిష్యులు అందరూ గద్దిస్తూ ఉండారు, యేసు ప్రభు ఆమెను పంపివేయండి అని చెప్తా ఉన్నా కూడా ఆమె ఏది పట్టించుకోకుండా యేసు దగ్గర స్వస్థత ఉందని నమ్మింది. యేసు మాత్రమే నా కుమార్తెను బాగు చేయగలడని నమ్మింది. అందుకే యేసు దగ్గరికి వెళ్ళింది. కాబట్టి యేసు అదన్నా కూడా చూస్తూ వచ్చాడు. అప్పుడు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. చెప్పండి గట్టిగా. అంటే అవునండి, నీవు నేను కూడా మన విశ్వాసాలు యేసయ్య దృష్టిని మళ్లించేదిగా, ఆకర్షించేదిగా ఆ గొప్ప విశ్వాసాన్ని మీరు చూపగలిగితే ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. చెప్పండి గట్టిగా. ఎవరు విశ్వసిస్తారో వారు కోరినట్లే అవునుగాక. విశ్వసించేవారు కోరినట్లే అవునుగాక. విశ్వసించేవారు కోరినట్లు అవునుగాక. ఆమెన్ చెప్పలే ఇప్పుడు కూడా. అంటే వీరు ఇంకా విశ్వసించలేదు అన్నమాట. కానానీయ స్త్రీ విశ్వసించింది. ఏమని విశ్వసించింది? నా కుమార్తె బాగుపడుతుంది అని విశ్వసించింది. బైబిల్ చెప్తుంది, ఆమె విశ్వసించిన అదే గడియలో వారి కుమార్తె స్వస్థపరచబడును. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. చెప్పండి. రెండవది, విశ్వసించువాడు సిగ్గుపడడు. హల్లెలూయా చెప్తారా? మూడవది, విశ్వసించువారు ఏమైతే విశ్వసిస్తారో అదే జరుగునుగాక. అదే జరుగుతుంది. హల్లెలూయా. యేసుని విశ్వసించిన వారి జీవితంలో జరుగుతుంది. నువ్వు ఏమి యేసు దగ్గర అడగకుండా ఆయన చేస్తాడని విశ్వసించకుండా ఉంటే ఏమీ పొందుకోలేవు. చాలామంది, అయ్యా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా. అవును, చేస్తూనే ఉంటావు. ఎప్పుడు నమ్ముతావు దాన్ని? ఎప్పుడు దేవుడిని విశ్వసిస్తావు? చేసింది జరుగుతుంది. నువ్వు కేవలం ప్రార్థన చేసిన వాడుగా ఉంటే లాభం లేదు. ప్రార్థించినది నా దేవుడు నాకు ఇస్తాడని నేను విశ్వసిస్తే ఆయన ఇవ్వటానికి సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈమె అడిగింది, ఆమె విశ్వాసము గొప్పది. వెంటనే యేసయ్య స్వస్థపరిచాడు.
మరొక యోహాను సువార్త 9:38లో కూడా ఒక పుట్టుక నుండి గుడ్డివాని కన్నులను దేవుడు తెరవడానికి ఆయన ఉంచిన విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది తెరవబడిన తర్వాత అతడు విశ్వసించాడు. ఇది ఒక ఆశ్చర్యం కల్పించే ఒక సన్నివేశం. చూడండి ఆ వాక్యాన్ని యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 38వ వచనంలో, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఈ యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో యేసు ఒక మిరకిల్ చేశాడు. లోకంలో ఇప్పటి వరకు అలాంటి మిరకిల్ ఎవరు కూడా పొందుకోలేదు, ఎవరు కూడా జాలరు. అలాంటి మిరకిల్ ఏమిటి చేశాడు యేసు ప్రభు అంటే, పుట్టుక నుంచే ఒకడు గుడ్డివాడుగా పుట్టేసినాడు. పుట్టుక నుంచే వాడి కళ్ళు కనబడదు. హల్లెలూయా చెప్తారా? అలా పుట్టుక నుంచే గుడ్డివాని కళ్ళలను యేసు తెరిచాడు. ఆమె చెప్పండి. ఏమండి ఆమెనే చెప్పడం నేర్చుకోలేదు మీరు? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. పుట్టుక నుంచి గుడ్డివాడుగా పుట్టిన వాని కళ్ళను ఎవరు ఏమీ చేయలేరు, ఏ డాక్టర్లు ఏమీ చేయలేరు. అలాంటిది యేసు తెరిచాడు కళ్ళను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసు తెరవగానే సంతోషించాలి, ఆనందించాలి. ఆమేన్. అయితే ఏం జరిగింది తెలుసా? అక్కడ ఆనందించటానికి బదులు, సంతోషించటానికి బదులు ఇలాంటి మిరకిల్ ఎవడు చేశాడు? ఇలాంటి అద్భుతం ఎవడు చేశాడు? వీడు పాపి అయిన వాడుగా పుట్టాడు, వీడు స్వస్థపడడానికి వీల్లేదని పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు తెలుసా? దాడి చేశారు. హల్లెలూయా. దాడి చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మా నాన్నలు అడిగారు. ఆ స్వస్థత నొందిన వ్యక్తిని అడిగాడు, ఎవరిని స్వస్థపరిచింది? ఆ వ్యక్తికి కూడా తెలియదు యేసు ప్రభుని. హల్లెలూయా ఆమేన్ చెప్తారు గట్టిగా. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. తల్లిదండ్రులు చెప్తారు, వీళ్ళు ఎక్కడ మమ్మల్ని వెలివేసేస్తారో అని చెప్పి, వాడిని అడుక్కోండి, వాడికి బాగా వయసు ఉంది, వాడికి బాగా జ్ఞానం ఉంది, వాడే చెప్తాడని. వాడి దగ్గరికి వెళితే వాడి దగ్గర అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇతడు విశ్వసించక ముందే యేసు ఇతన్ని స్వస్థపరిచాడు, కానీ స్వస్థపడిన తరువాత విశ్వసించాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. చూడండి అక్కడ రాయబడింది 23వ వచనంలో రాయబడింది, కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని 2వ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. నేను చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యేసు ప్రభుని వాళ్ళు ఏమని సంబోధిస్తున్నారంటే, ఆయన పాపి అంట. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభుని వాళ్ళు ఎలాగ చూశారో? పాపిగా చూశారు. పాపి అయిన మనుషుడిని బాగు చేశాడా అంటున్నారు. అప్పుడు ఈ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన పాపో కాడో నాకేం తెలుసు, నాకొకటి తెలుసు, నా కళ్ళు తెరవబడింది తెలుసు నాకు. హల్లెలూయా చెప్తారా? ఇంకొక ఆశ్చర్యం ఏం తెలుసా? ఏమే తెలియని ఈ వ్యక్తి వారికే ప్రసంగం చేస్తాడు. అద్భుతం. హల్లెలూయా చెప్తారా? అదేమంటారు, చెవులు గుయ్యమంటది కదా, అలాంటి అద్భుత ప్రసంగం చేస్తాడండి. ఈ సన్నివేశం చాలా బాగుంటుంది నాకు. హల్లెలూయా. చూడండి 25వ వచనం 26వ వచనం అంటాడు, అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా వాడిని అడిగారు. వాడు ఇందాక మీతో చెప్తుని కానీ ఆల్రెడీ మేము చెప్పాను, మీరేం చేయలే, మీరు వినలేదు, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? ఆహా ఇప్పుడు అడుగుతా ఉన్నాడు,
మీరు కూడా ఆయన శిష్యులు అయిపోవాలని ఏమైనా అడుగుతా ఉన్నారా? నేను అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వానిని దూషించురే. ప్రసంగం చేస్తున్నాడు ఆ మనుషుడు. ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. 35లో పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని ఆయనను అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆమె చెప్పాలి గట్టిగా. ఇంత విపులంగా ఈ టాపిక్ మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభువు కళ్ళు కద్దినట్టుగా పుట్టుగుడ్డివాని కన్నులను తెరిచితే కూడా నమ్మని దద్దమ్మలు ఎంతమంది ఉన్నారో ఆనాటి దినంలో చూస్తున్నాం. హల్లెలూయా చెప్పాలా. నమ్మని దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో చూస్తుంటున్నాం. యేసుని నమ్మని భ్రష్టులు, నీచులు, వేస్ట్గాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తుంటున్నాం. ఆ రోజుల్లోనే యేసు దినముల్లోనే ఉన్నారు, ఈరోజు ఉండలేడా? చెప్పాలి మీరు. యేసు దినముల్లోనే యేసు చేసిన అద్భుతాన్ని వాడు అద్భుతాన్ని పొందుకున్నవాడు ఆడు సాక్ష్యం చెప్తా ఉంటే కూడా నమ్మని మందమతులు వెళ్ళు. హల్లెలూయా. ఈరోజు కూడా ఎన్నో మిరకిల్స్, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నేటికి యేసయ్య చేస్తూనే ఉన్నాడు. కానీ నమ్మని వాళ్ళు, ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు, ఆ ఇజ్రాయేలు లాంటి వాళ్ళు క్రైస్తవత్వంలో కూడా చాలామంది ఉండనే ఉంటారు. కానీ ఒకటి మాత్రం అతడు తెలుసుకున్నాడు అద్భుతంగా, దేవుడు పాపుల మనవి వినడు కదా, దేవభక్తుల మనవే కదా వింటాడు. ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటి అద్భుతం జరుగుతుందా అని వారికే ప్రసంగం చేశాడు. దిమ్మ తిరిగింది. పాపి అయిన వాడు వీడు పాపంట, ఈయన కళ్ళు తెరిచిన యేసు ప్రభు కూడా పాపంట, వీడు పైనుంచి ఊడిపడ్డాడు. అట్లా పైనుంచి బ్లడ్ ఇడియట్స్ గాళ్ళు హల్లెలూయా చెప్తారా? పైనుంచి ఊడిపడ్డాడా వీడు? హల్లెలూయా చెప్తారా? ఎందుకనంటే యేసు ప్రభు పరిశుద్ధమైన దైవం. తెలియక వాళ్ళు మాట్లాడారు. హల్లెలూయా చెప్తారా? గమనించాలి. మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అతడి కళ్ళు తెరవబడడానికి ముందు అతడు యేసుని తెలుసుకోలేడు. తెలుసుకోగలడా? ఎందుకు? కళ్ళు లేవు, అందుకే తెరిచాడు. తెరిచిన తర్వాత ఆ కళ్ళు తెరచిన వాడు ఎవడో విశ్వసింపచేయడానికి యేసు మరలా వచ్చి కలుసుకొని మాట్లాడాడు. చివరికి ఒప్పుకున్నాడు. ఎస్, నేను విశ్వసిస్తున్నానని మ్రొక్కాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసు ప్రభుని విశ్వసించాలి. చివరి మాట చెప్పి సమయం అయిపోయింది. మొట్టమొదటిది, విశ్వసించువాడు కలవరపడడు. రెండవది, విశ్వసించువాడు సిగ్గుపడడు. మూడవది, విశ్వసించువాడికి సమస్తమును దేవుడు చేయగలడు. నీవు కోరినట్లే అవుతుంది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆమె చెప్తారా గట్టిగా? విశ్వసించు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. విశ్వసించు వాడికి మిరాకిల్ జరుగుతాయి. విశ్వసించు వాళ్ళకి దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. అయితే చివరి మాట చెప్పి నేను ముగించబోతున్నాను, సమయం లేదు కాబట్టి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంతో ఈ వాగ్దాన వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. ఈ వాగ్దాన వాక్యం కొంత వ్యత్యాసంగా ఉంది మనకి ఈ నెల. కొంత వ్యత్యాసంగా మనం చదువుకుంటూ వెళుతున్నాం. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, వారికి ప్రకటింపబడినట్టు మనకును సువార్త ప్రకటింపబడెను. హల్లెలూయా. వారికిని మనకును అంటే ఏమి అర్థం అక్కడ? వారు అంటే ఎవరు, మనకు అంటే ఎవరు? చెప్పండి, ఎనిబడి. వారికిని అంటే ఇశ్రాయేలీలకును, మనకును అంటే సార్వత్రిక సంఘము. హల్లెలూయా చెప్తారా? అంటే వాళ్ళకి ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. మనకేం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. అయితే వ్యత్యాసం ఏమి? ప్రకటించబడేది ఇద్దరికీ ప్రకటించబడింది. అయితే వారు ఏమి చేయలేదంటే అక్కడ రాయబడింది, విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము. అంతే, విన్న వాక్యము. ఎవరైతే వాక్యాన్ని ఎంతసేపు విన్నామో కాదు, విన్న దానిని విశ్వసించావా అనేది ముఖ్యం. నీ విశ్వసించకపోతే నీవు విన్న వాక్యం నీకు నిష్ప్రయోజనం. హల్లెలూయా. చాలామంది వారం వారం వాక్యం వింటారు, కానీ నీకు ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నువ్వు విశ్వసిస్తే నీకు ప్రయోజనం, నువ్వు విశ్వసించకపోతే నిష్ప్రయోజనం. అంతే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ట్రాక్టర్ ఏదో వస్తుంది, పిల్లలు బయట ఉన్నారు చూడండి కొద్దా. హల్లెలూయా చెప్తారా? వింటే, విన్నది విశ్వసిస్తే ప్రయోజనం, విశ్వసించకపోతే నిష్ప్రయోజనం. చాలామంది వాక్యమే వినరు, చర్చికి వస్తారు, నిద్రపోయిపోతారు. వారికి ఏం రాదు. ఊరికే వాడు తెల్లబట్టలు ధరించుకొని నేను కూడా రాభోజనానికి వెళ్ళానని వెళ్ళి కూర్చొని నెమ్మదిగా చారలో కూర్చొని నిద్రపోయిపోతాడు. ఏం ప్రయోజనంలే. హల్లెలూయా. చాలామంది మందిరానికి వస్తారు, వాక్యం ఏం విన్నారో తెలియదు వాళ్ళకి. ఇక్కడ కూర్చొని వాక్యం విన్నట్టుగా ఉంటుంది, కానీ ఆలోచనలు అంతా ఏడాడో వేరు వేరు స్థలాల్లో ఉంటుంది. నిష్ప్రయోజనం. దేవుని వాక్యము చెవిలో పడింది కానీ దాన్ని నమ్మట్లేదు, నీవు విశ్వసించట్లేదు, నిష్ప్రయోజనం. విశ్వసించు వారికే అది ప్రయోజనం. హల్లెలూయా చెప్తారా? ఇశ్రాయేలీయులకి సువార్త ప్రకటించబడింది, కానీ వారు దానిని విశ్వసించలేదు. అందుకే వారు వెళ్ళాల్సిన కానాను దేశానికి వెళ్ళలేకపోయారు. వాళ్లే కాదు, ఈనాడు సంఘము కూడా మీరు వింటూ మిమ్మల్ని మోసం చేసుకుంటే, విశ్వసించకపోతే మనకొక కానాను ఉంది. అది పరమ కానాను, అది పరలోక కానాను, అది పరలోక విశ్రాంతి. ఆ విశ్రాంతిలోనికి విశ్వసించని వాళ్ళు వెళ్ళలేరు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్తా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు నువ్వు అరే నేను దేవుని పెట్టవైపోయినానని చెప్పి నువ్వు విశ్వసించకపోతే నేను కూడా ఆ విశ్రాంతిలోకి వెళ్ళలేము అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, తర్వాత వచనం చూసి ముగించేస్తాం. 3వ వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా చెప్పాలా? ఎవరు ప్రవేశిస్తారో? విశ్వాసులమైన మనము. చెప్పండి ఈ మాట అందరూ. విశ్వాసులైన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం. అయితే వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించరని ఆయన కోపంతో ప్రమాణం చేశాడు. ఎవరిని గూర్చి? విశ్వసించని వారిని గూర్చి. చెప్పండి గట్టిగా ఈ మాట. విశ్వసించని వారిని గూర్చి ఆయన ప్రమాణం చేశాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపలేరని.
హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అర్థమైందా? ఇప్పుడు ఈ మార్చి నెలలో దేవుడు నీతో నాతో చేసిన మాట ఏంటి అని అంటే, నీవు నేను విశ్వసించాలి. చెప్పండి ఈ మాట అందరూ. విశ్వసిస్తే దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటగా కలవరపడకుండా చేస్తాడు. విశ్వసిస్తే సిగ్గుపడకుండా చేస్తాడు. విశ్వసిస్తే మన కోరినట్లు జరిగిస్తాడు. విశ్వసిస్తే ఎవరే చేయలేని సూపర్ నేచురల్ మిరకిల్ చేస్తాడు. హల్లెలూయా. నీవు విశ్వసిస్తే విశ్రాంతిలో ప్రవేశిస్తాం. చెప్పండి గట్టిగా అందరూ. చెప్పండి గట్టిగా అందరూ. విశ్వసిస్తే విశ్రాంతిలో ప్రవేశిస్తాం. చెప్పండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి ఎవరిని విశ్వసించాలి? యేసుని. ఆనాడు మరియా మార్తా సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభు చెప్పాడు, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. ఆనాడు దయ్యం పట్టిన కుమారుణ్ణి, చిన్న కుమారుణ్ణి తెచ్చిన తండ్రితో చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. హల్లెలూయా చెప్తారా? అప్పుడు మీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది సాధ్యమా అసాధ్యమా. మీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది దేవుని మహిమను చూస్తారా చూడరా. మీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది మీరు కలవరపడరా కలవరపడకూడదా. కాబట్టి డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్, డిపెండ్ ఆన్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం మీదనే దేవుడు పని చేస్తాడు. విశ్వాసం మీదనే దేవుడు క్రియ చేస్తాడు. నీ విశ్వాసాన్ని బేస్ చేసుకునే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి నీవు విశ్వసించకపోతే, దేవుని వాక్యమును చదివి కూడా, దేవుని మందిరమునకు వచ్చి కూడా నీవు విశ్వసించకపోతే నీవు కలవరపడతావు. విశ్వసించకపోతే సిగ్గుపడతావు. విశ్వసించకపోతే నీ కోరినది ఏమి జరగదు. విశ్వసించకపోతే ఇశ్రాయేలీల వలె ఫలం ఇవ్వని వారుగా ఉండి మీ దగ్గర నుండి పెరిగి ఇంకొకరికి ఇచ్చివేయబడుతుంది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కాబట్టి నీవు ఎవరివైనా ఉండు, ఆయనను విశ్వసించు. మనము విశ్వసించిన వారు ఆ పరమ కానానులోనికి విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం. ప్రభు బల కార్యక్రమం ఉంది కాబట్టి అందరు కూడా లేచి నిలబడదాం. ఈ మార్చి నెలలో ఏ దేవుణ్ణి విశ్వాసించకుండా ఉంటున్నావా? అవిధేయతలో ఉంటున్నావా? విశ్వాసం లేకుండా ఉంటున్నావా? నేను చెప్తాను, ఎవరైతే రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ఉండదో వారు ఎందుకు చేయరంటే, దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ఉండదు. రెగ్యులర్ వాక్యపు రీడింగ్ ఎవరు చేయరు అని అంటే విశ్వసించిన వారు చేయరు. ఎవరు రెగ్యులర్ దేవుని ఆరాధనకు రారు అని అంటే విశ్వసించిన వారు దేవుని ఆరాధనకు రారు. దేవునికి ఎవరు రెగ్యులర్గా ఇవ్వడం మానేస్తారు అని అంటే విశ్వసించిన వారు. ఎందుకంటే ఇది ఇచ్చేస్తే దేవుడు నా కార్యాలను నేనేం చేయాలనుకుంటారు. నువ్వు ఇచ్చితేనే దేవుడు మరొక ద్వారం తెరిచి నీవు ఇచ్చిన దానిని రెండంతలుగా నీకు నింపుతాడు. విశ్వాసం లేనివాడు ఏమి చేయడానికి భయపడతాడు. విశ్వాసించగలిగిన వాడు అన్నిటికీ భయపడ్డు. నేను విశ్వసిస్తున్నది ధనాన్ని కాదు, నేను విశ్వసిస్తున్నది మనుషుల్ని కాదు, నేను విశ్వసిస్తున్నది లోకాన్ని కాదు, నేను విశ్వసిస్తున్నది నా జ్ఞానాన్ని కాదు, నేను విశ్వసిస్తున్నది అమూల్యమైన వాణ్ణి, స్థిరమైన వాణ్ణి, బలమైన వాణ్ణి. నేను విశ్వసిస్తున్న వాడు లోకానికే మూలరాయి అయిన దేవుణ్ణి. నేను విశ్వసిస్తున్నది సాధారణమైన వాణ్ణి కాదు, అసాధారణమైన వాణ్ణి. నేను విశ్వసిస్తున్న దేవుడు సూపర్ నేచర్ గాడ్ని. నేను విశ్వసిస్తున్నది నా కార్యములు చేయగలవాడు. అందరు కళ్ళు మూసుకొని మీరు రెండు చేతులు దేవుని వైపు చాపి, నాలో అవిశ్వాసం లేకుండా తొలగించండి. నేను విశ్వాసిగా మెలుగుతాను. నేను దేనికి తత్తరపడను, నేను దేనికి త్రోట్టుపడను, నేను దేనికి కలవరపడను, నేను దేనికి భయపడను. నేను విశ్వసిస్తానయ్యా. యేసయ్యా నిన్నే విశ్వసిస్తానయ్యా. యేసయ్యా నిన్నే నేను నమ్ముతానయ్యా. యేసయ్యా నా జీవితాన్ని నీ చేతికే ఇస్తానయ్యా. నేను విశ్వసిస్తానయ్యా, విశ్వసిస్తానయ్యా. విశ్వసించే వాడికి సమస్తం సాధ్యం. విశ్వసించే వాడికి దేవుడు తన మహిమను చూపిస్తాడు. నువ్వు విశ్వాసంతో అడుగు. నీ జీవితంలో ఏం కావాలి బ్రదర్? నీ బ్రతుకులో ఏం కావాలి? ఏం కావాలి? వాట్ ఎవర్ యు వాంట్, ఆస్క్ టు గాడ్. డోంట్ వరీ, డోంట్ బాదర్ అబౌట్ ఇట్ ఎనీథింగ్. దేవుడు చెప్తున్నాడు, దేని గురించి నువ్వు భయపడవద్దు.
whatever you want, please ask to God. Oh, ask to God. Oh, ఆ కానానీయ స్త్రీ అడిగింది, ఆమె ఆ కానానీయ స్త్రీ నా కుమార్తెను బాగు చేయని అడిగింది. ఎస్, జీసస్ చూశాడు, నీ విశ్వాసము గొప్పదమ్మా. యేసే చెప్తున్నాడయ్యా, యేసే చెప్తున్నాడు, నీ విశ్వాసాన్ని చూసే దేవుడు కార్యం చేస్తాడు. నీ విశ్వాసం చూసే మిరకిల్ చేస్తాడు. నీ విశ్వాసం చూసే దేవుడు క్రియలు చేస్తాడు. ఈ మార్చి నెలలో దేవుడు మీ కొరకు కార్యాలు చేయునుగాక, అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్యకార్యాలు చేయునుగాక. అందరు కూడా హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నిన్ను నమ్మినాచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో ఇవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో అందరు చప్పట్లు కొట్టి